శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం ద్వితీయ భాగం 19వ అంశం అరిష్ట సూచనలు. కాబట్టి అలర్క, యోగికి మరణ సూచకాలైన అరిష్టాలు అంటే అపశకునాలు ఏమిటో తెలియచేస్తాను, గ్రహించు అని అన్నారు. అవి దేవమార్గం అంటే భ్రూమధ్యం, రెండవది ధ్రువం అంటే నాసికాగ్రం, శుక్రం అంటే రేతస్సు క్షీణించడం, సోమఛాయ అంటే జిహ్వాగ్రం, అరుంధతి అంటే ఘటిక. వీటిని చూడలేనివాడు సంవత్సర కాలంలో గతిస్తాడని తెలుసుకో. దేవమార్గం అంటే కృష్ణపక్షంలో ఆకాశాన కనిపించే గంగా ప్రవాహ సదృశ్య దృశ్యమని, ధ్రువ నక్షత్రం అంటే శుక్రగ్రహం అరుంధతి సప్తర్షి మండలంలోని నక్షత్రమని, సోమఛాయ అంటే చంద్రబింబంలో కనిపించే మచ్చ అని మరొక వాక్యం ఉంది. కిరణాలు లేని సూర్యబింబాన్ని, కిరణాలు ఉన్న అగ్నిని చూచినవాడు 11 నెలల్లో మరణిస్తాడు. కలలో కాని మెలకువతో గాని వెండి బంగారు రంగుల్లో మూత్ర పురీషాల్ని వదిలినవాడు 10 నెలలకు మరణిస్తాడు. ప్రేత పిశాచాది గంధర్వ నగరాలను అంటే ఆకాశంలో కనిపించే నగరాకార దృశ్యం అంటే గంధర్వ నగరం, బంగారు చెట్లను కలలో గాని ప్రత్యక్షంగా గాని దర్శించిన వాడు 9 నెలల్లో అసువులు వదులుతాడు. స్థూలదేహం వాడు హఠాత్తుగా చిక్కిపోవడము, సన్నటివాడు ఒక్కసారిగా లావెక్కడము, ఇలాంటి ప్రకృతి విరుద్ధాలు జరిగితే అతడు 8 నెలల కన్నా ఎక్కువ బ్రతకడు. బురదలో కానీ దుమ్ములో కానీ కూరికిపోయిన తన పాదం తన చూపులకే మొక్క విరిగినట్టుగా కనిపిస్తే అతడు 7 నెలల్లో దివంగతుడవుతాడు. గ్రద్ద, పావురం, కాకి, జముడు కాకి, మాంసం తింటున్న నల్లని పక్షి ఇవి ఏమైనా తల మీద వాలితే వాడు 6 నెలలకి మించి జీవించడు. కాకులు అకారణంగా నెత్తిమీద తన్నితే వాడు 5 నెలలకు, తన నీడ తనకే తలకిందులుగానో మరొక రూపంగానో కనబడితే వాడు 4 నెలలకు, మేఘాలు లేకుండా దక్షిణ దిక్కున మెరుపులు కనిపించిన వాడు 3 నెలలకు, నెయ్యి, నూనె, నీరు అద్దాలలో తలలేని తన మొండం కనిపించినవాడు 1 నెలకు, శరీరం గొర్రె వాసన గాని పీనుగు కంపు గాని కొడితే వాడు 15 రోజులకు, స్నానం చేసిన వెంటనే హృత్పద్మము, మంచినీళ్లు ఎన్ని తాగినా ఇంకా దాహమవ్వడము ఇలాంటివి జరిగినవాడు 10 రోజులకి, గాలి తాకితే చాలు మర్మస్థానంలో మంటబుట్టేవాడు, వెన్నెల హాయి గొల్పనివాడు 4-5 రోజులకు మరణిస్తాడని గ్రహించు. ఎలుగుబంటిని గాని కోతిని గాని ఎక్కి పాడుతూ దక్షిణ దిక్కుగా పోతున్నట్లు కలగన్నవాడికి మృత్యువు సమీపంగా ఉందని అర్థం. ఎర్రని చీర లేదా నల్లని చీర ధరించిన ఒక స్త్రీ జుట్టు విరబోసుకుని పాడుతూ విరగబడి నవ్వుతూ తనను దక్షిణ దిక్కుగా లాక్కుపోతున్నట్లు కలవస్తే వాడు కూడా ఆసన్న మృత్యువే. దిగంబరుడు నిలబడి పగలబడి నవ్వుతూ ఉన్న క్షపనకుడు స్వప్నంలో కనిపిస్తే అది కూడా ఆసన్న మృతినే సూచిస్తుంది. బురదగుంటలో కానీ మలమూత్ర రూపంలో కానీ తల మునిగేలాగా కూరుకుపోతున్నట్లు కలగన్నవాడు అట్టే రోజులు బ్రతకడు. అలాగే భీకర వికృతాకారులైన నల్లని పురుషులు ఆయుధాలు ధరించి రాళ్లతో తనని బాదుతున్నట్లుగా కలగన్నవాడు కూడా అట్టే రోజులు ఉండడు. సూర్యోదయ సమయంలో ఒక నక్క విపరీతంగా ఊల పెడుతూ ఎదురువచ్చి తనకు అపసవ్యంగా వెళ్ళినా, అన్నం కడుపు నిండా తిన్నా వెంటనే మళ్ళీ ఆకలవుతూ ఉన్నా, పంటిలో కురుపు అనగా వ్రణదంత లేచిన దీప నిర్వాణ గంధాన్ని అన్నగంధాన్ని గుర్తించలేకపోయినా, రాత్రిపూట ధూమాహిని కంటి చూపులకి తెలియకపోయినా, ఎదుటివారి కనుగుడ్డులో తన ప్రతిబింబం తనకు కనిపించకపోయినా, అర్ధరాత్రి హరివిల్లు పట్టపగలు నక్షత్రాలు కనిపించినా ఇవి సద్యోరిష్ట సూచనలని గ్రహించు. వెంటనే మృత్యువు సంభవిస్తుంది. ఉన్నట్టుండి నిష్కారణంగా
ముక్కు వంకర తిరిగినా, చెవులు ఎగుడు దిగుడులైనా, ఎడమ కన్ను ఉత్తినే నీరు కారుతూ ఉన్న, ముఖం ఎర్రబారడం, నాలుక నల్లబారడం జరిగినా ఆయుర్దాయం క్షీణించిందని తెలుసుకోవాలి. ఒంటెలు గాని గాడిదలు కాని పూంచిన బండి మీద దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు కలగన్నవాడికి సద్యోమృత్యువని తెలుసుకో. చెవులు రెండూ మూసుకున్నప్పుడు లోపలి ఘోష వినపడకపోయినా, కళ్ళతో కాంతి తరిగిపోయినా అతడు అట్టే నాళ్లు జీవించడు. గుంటలో తాను పడినట్టు, దానిమీద ఎవరో ఏదో వేసినట్టు, తాను పైకి లేచి రాలేకపోతున్నట్టుగా కలగన్నవాడి పని అయిపోయినట్టే. మిడిగుడ్లు పడి రెప్ప వాలకపోయినా, కనుగుడ్లు ఎరుపెక్కి అప్రయత్నంగా గిరగిరా తిరిగిపోతూ ఉన్న, అకారణంగా ముఖం ఆవిరులు కక్కుతూ ఉన్న, నాభి ప్రదేశం చల్లబడినా అతడికది చరమ సమయమని తెలుసుకో. తాను నిప్పులలోనూ నీళ్లల్లోనూ పడ్డట్టు, లేచి రాలేకపోతున్నట్టు కలగన్నవాడికి అదే తుది గడియ. కోపించి భూత పిశాచాలు రేయింబవళ్ళు తనను చితకబాదుతూ ఉన్నట్లు ఎవడికైనా అనిపిస్తుందో వాడు వారం తిరగకుండా సెలవు పుచ్చుకుంటాడని గ్రహించు. నిర్మలమైన తెల్లని వస్త్రాన్ని ధరించినా అది ధరించిన వాడి కంటికే ఎర్రగానో నల్లగానో కనిపిస్తే వాడు కొన్ని గంటల్లో హరి అంటాడని చెప్పివేయవచ్చు. అకారణంగా స్వభావంలో మార్పు గాని, ప్రకృతి విపర్యయం గాని జ్ఞానుల్ని, విప్రుల్ని, యోగుల్ని అవమానించాలనే బుద్ధి తనకే పుడితే వాడు ఆపన్న మృత్యువే. అలర్క, యోగులకు మరణ సూచకాలైన అరిష్టాలు ఇవి. వీటి వల్ల కనీసం 1 సంవత్సరం ముందుగా మరణ సమయాన్ని తెలుసుకోవచ్చు. తెలుసుకుని యోగాభ్యాసాన్ని తీవ్రతరం చేస్తే ఫలం దక్కుతుంది. ఒక్కొక్కసారి యోగ మధ్యంలో మరణం తప్పిపోవచ్చు కూడా. ఇంతకీ ఈ అపశకునాలు ముందుగా మృతిని తెలుపుతాయి కనుక యోగి మరణభయాన్ని జయించి దానికోసం సన్నద్ధుడై ఎదురు చూడగలగాలి. అప్పటి వరకు దృఢచిత్తంతో రేయింబవళ్ళు యోగ సాధనను కొనసాగించాలి. ఎక్కడ ఎప్పుడు అరిష్ట సూచన లభిస్తుందో అక్కడ అప్పుడే యోగ సాధనను గాఢం చేసుకోవాలి. ఆత్మవంతుడై కాలాన్ని జయించాలి. గుణ వికారాలను అణుచుకొని పరమాత్మలో మనస్సును లీనం చెయ్యాలి. ఆత్మపరంగా తన్మయుడై చిద్వృత్తిని సైతం విడిచిపెట్టాలి. అప్పుడు అతీంద్రియము, అగోచరము, అబోధ్యము, అనాఖ్యేయము అయిన పరమ నిర్వాణాన్ని ఆ యోగి పొందుతాడు, అనుభవిస్తాడు. సుమతి తన తండ్రితో చెప్పిన కథను వేదధర్ముడు దీపకుడికి చెబుతూ ఉన్నాడు. సంభాషణ కొనసాగింది. దత్తయోగీంద్రుడు అలర్కుడి పట్ల కరుణగలవాడై యోగ విద్యా మహిమలను ఇంకా ఇలా వివరించాడు. అలర్క నరేంద్ర, చంద్రకాంతమణి వెన్నెల సోకితేనే స్రవిస్తుంది. సూర్యకాంతమణి ఎండ తాకితేనే నిప్పులు కక్కుతుంది. ఇవి 2 యోగికి ఉపమానాలు. యోగికి యోగం వల్లనే ముక్తి కలుగుతుంది. మధ్యలో తపస్సు గాని ఇంకొకటని దారులు మారకూడదు. చీమలు, ఎలుకలు, ముంగిసలు, బల్లులు, కపింజలాలు అంటే కముజులు మొదలైనవి గృహస్థుల ఇళ్లల్లో యజమానులతో సరిసమానంగా నివసిస్తూ ఉంటాయి. బుద్ధి పుట్టినప్పుడు వేరే ఇంటికి పోతూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణంగా యజమానుడి ఇల్లు ధ్వంసమైతే ఇవి ఏమీ దుఃఖించవు, హాయిగా మరొక ఇల్లు చూసుకుంటాయి. అలాగే యోగి కూడా తన శరీరంలో తానుంటూ ఎప్పుడైనా దానికి హాని సంభవిస్తే నిర్విచారంగా మరో ఉపాధికి మారగలగాలి. యోగం సిద్ధించే వరకు ఇదే వరస. ఎప్పటికీ ఇదే సిద్ధించేను, అసలు సిద్ధించేనా అని బెంబేలు పడకూడదు. చెదపురుగు యోగికి చక్కని ఆదర్శం. అది ఎంత అల్పజీవి అయితేనేమి, ఆ చిన్ని ముట్టితో మణికణాల్ని తొలచి ఎంతెంత పుట్టలు పెడుతుందో చూసే ఉంటావు కదా. యోగి కూడా ఈ మృద్దేహికలాగానే పరిశ్రమించి క్రమక్రమంగా యోగసిద్ధిని కైవసం చేసుకోవాలి. అంతేగాని నేనేపాటి అని అనుకోకూడదు. ఆవు దూడ కొమ్ము చూడు, తొలినాళ్లలో చిన్న బొట్టంతా ఉంటుంది. దూడతో పాటు ఎదుగుతూ ఎంతెంత కొమ్ములవుతాయో యోగి కూడా ఇలాగే తన యోగాభ్యాసంలో ఆత్మాకాశ వృత్తిని క్రమంగా వృద్ధి పొందుకోవాలి, వృద్ధి పెంపొందించుకోవాలి, దృఢపరుచుకోవాలి.
పశుపక్షి మనుష్యాదులు తన ఆకుల్ని కొమ్మల్ని బెరడుల్ని కాజేస్తున్న వృక్షం ఎలాగైతే తన ఎదుగుదలను కొనసాగించి ఫలిస్తుందో అలాగే యోగి కూడా తన దేహానికి కలిగే పీడనాల్ని లెక్క చేయకుండా సిద్ధి పర్యంతం యోగాభ్యాసాన్ని కొనసాగించాలి. నిండుగా నీటి కొండను తలపై పెట్టుకొని దారిని చూసుకుంటూ ఎత్తులకు ఎక్కేవారిని చూడు. యోగి కూడా ఇలాగే ఏకాగ్ర చిత్తంతో ఉన్నత స్థితికి చేరుకోవాలి. అంతేగాని కేవలం ప్రాణాయామం చేయడం వలన ఒరిగేదేమీ లేదని గ్రహించు. రాత్రి గడిచి తెల్లవారుతున్న తరుణంలో సకల ప్రాణికోటికి చలన చేష్టాది చైతన్యం కలుగుతుంది. దీని తత్వం ఆకలించుకుని యోగి తన మార్గంలో కృతకృత్యుడు కావాలి. అలర్క నరేంద్ర, ఒక్క మాట చెబుతాను, సారాంశంగా గుర్తుంచుకో. యోగి అయినవాడు అన్ని విషయాలలోనూ నిర్మమంగా ఉండాలి. తానెక్కడ ఉంటే అదే తన గృహంగా భావించాలి. ఏది తింటే అదే భోజనంగా భావించాలి. ఏది ఉంటే అదే ధనంగా సంబరపడాలి. గృహస్థుడు ఆయా పనుల్ని భృత్యులతో పుత్రులతో చేయించుకుంటాడు. అలాగే యోగి కూడా తన బుద్ధ్యాదుల్ని కారణాలుగా వినియోగించుకుని పరాన్ని సాధించుకోవాలి. ఏనాడు యామారకూడదు. రాజా, యోగ విద్యా రహస్యాలు చాలా చెప్పాను. కనువిప్పు కలిగిందా? ఇవి నీ బుద్ధిలోకి ఇమిడాయా? అలర్కుడు వినయ వినమిత శిరస్కుడై, మహానుభావ, ఎంత అదృష్టవంతుణ్ణి! సాక్షాత్తు యోగ విద్యా స్వరూపిడి నుంచి యోగ విద్యా రహస్యాలు తెలుసుకోగలిగాను. నీ అనుగ్రహానికి ఇలా నోచుకున్న నా జన్మ ధన్యం. ఇంతకి కారణం నాకు జరిగిన అవమానం, నాకు వచ్చిపడ్డ అపజయం, నన్ను ఆవరించిన ప్రాణాపాయ భయం. కాశీ నరేశ్వరుడి సేన బలపరాక్రమాలు నీ చరణ సన్నిధికి నన్ను తెచ్చి పడేశాయి. అదృష్టవశాత్తు నాకు అంతటి సైన్య బలం లేకపోయింది. నా భృత్యులంతా హతులయ్యారు. అదృష్టవశాత్తు నా కోసం తిరిగిపోయింది. అదృష్టవశాత్తు నాలో నీతి మేల్కొంది. వీటితో ఏ ఒక్కటి జరగకపోయినా నేనీ పాటికి కాశీరాజుతో యుద్ధం చేస్తూ ఉండేవాణ్ణి. నా అదృష్టం బాగుండి ఇలా జరిగింది. సరిగ్గా తిరిగి సమయానికి నీ పాదగుళం సరిగ్గా తగిన సమయానికి నీ పాదయుగళం గుర్తుకు వచ్చింది. నువ్వు అనుగ్రహించావు. అదృష్టం బాగుండి నీ ప్రతి మాట నా హృదయంలోనికి ఇంకింది. నీ సాంగత్యం వల్ల నాకు జ్ఞానోదయమైంది. అదృష్టం బాగుండి నువ్వు నా మీద దయతలిచావు. కలిసి వచ్చే కాలానికి అపకారం కూడా ఉపకారమవుతుందంటే ఇదేనేమో అని అనుకుంటూ ఉన్నాను. నాకు కలిగిన పరాజయ దుఃఖం నీ సంగమం వల్ల ఇంతటి మహోపకారం పరిణమించింది. యోగీశ్వర, ఇలా నీ సన్నిధికి నన్ను వచ్చేటట్లు చేసిన సుబాహు అయిన కాశీ నరేశ్వరుడు నాకు నిజంగా మహోపకారం చేసినవారు. నీ అనుగ్రహాగ్ని జ్వాలల్లో నా అజ్ఞాన కిల్బిషాలన్నీ పూర్తిగా దగ్ధమైపోయాయి. ఏనాడు ఇంక ఏ దుఃఖము నన్ను ఆవరించకుండా జాగ్రత్త పడతాను. జ్ఞానదాతవైన నువ్వు అనుమతిస్తే ఇప్పుడే ఇక్కడే ఆర్తి దుఃఖము అనే వృక్షాలకు అడవి వంటిదైన గృహస్థాశ్రమాన్ని పరిత్యజిస్తాను అంటూ అలర్కుడు దత్తస్వామికి సాష్టాంగపడ్డాడు. స్వామి ప్రేమగా అలర్కుడిని లేవనెత్తి తలపై నిమిరి, రాజేంద్ర, నీకు శుభమగుగాక. ఇంక బయలుదేరు. నువ్వు అన్నట్లే చెయ్యి. నా మాటలన్నీ గుర్తుంచుకో. నిర్మముడవు నిరహంకారుడవు అయ్యి ముక్తి కోసం ప్రయత్నించు అని అన్నారు. అలర్కుడి కన్నుల్లో బాష్పాంబు కణాలు పెల్లుబికాయి. ప్రేమ విహ్వలుడై దత్తదేవుడిని స్తుతించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. శ్రీ దత్తపురాణం 19వ అంశం సంపూర్ణం.